నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం. మనం పుట్టినది మొదలు చనిపోయే వరకు సమస్తం సమకూర్చేది ఈ భూమాతే. అటువంటి భూమాతను స్మరించుకుంటూ ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పడాల పెద్ద పుల్లారెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు. వివరాలలోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భముగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పాఠశాల వ్యాయామ దర్శకులు, పాఠశాల నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ ద్వారంపూడి యువరాజా రెడ్డి సారథ్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో ఉన్న వివిధ రకాల మొక్కల పేర్లు, ఆ మొక్కకు సంబంధించిన వివరాలు మరియు ఉపయోగాలను ఆన్లైన్ ద్వారా రూపొందించి వాటికి క్యూఆర్ కోడ్లను సిద్ధం చేసి చెట్లకు తగిలించారు. ఈ విధానం ద్వారా మొక్క యొక్క ప్రత్యేకతను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల ఆ మొక్క యొక్క పూర్తి వివరాలను పొందవచ్చు అని పాఠశాల ఉపాధ్యాయ ప్రతినిధి, సైన్స్ ఉపాధ్యాయులు కర్రీ వీర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రకృతిని పరిరక్షించాలని, లేకపోతే భవిష్యత్ తరాలు అనేక అవరోధాలను, ప్రకృతి విలయాలను చూడవలసి వస్తుందని అన్నారు. విధిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని, ప్లాస్టిక్ ని నిషేధించి క్లాత్ సంచులను వినియోగించాలని, రేడియోధార్మిక పదార్థాలను ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను మితంగా ఉపయోగించాలని, నీటి వినియోగము పరిమితంగా ఉపయోగించాలని, దానివల్ల ప్రపంచం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొనాల సత్యరాజు, సభ్యులు గొలుగురి తాతారెడ్డి, సత్తిహరిప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు జయకృష్ణారెడ్డి, వల్లిస, రాజేశ్వరి, సుగుణలీల, వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పందలపాకనందు విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది చాలా ఒక భూతంలా తయారైంది. ఎందుకంటే మనం వినియోగించేటటువంటి అనేక వస్తువులు అవ్వచ్చు, ఏదైనా సరే పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ఉన్నవి. అలాంటి వస్తువులన్నింటినీ కూడా మనం తగ్గించుకుని ప్రకృతికి మేలు చేసేటటువంటి వస్తువులను వాడాలి. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటి వాటి యొక్క సంరక్షణకు బాధ్యతగా ఉండాలి. అందులో భాగంగానే మా పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా జియో ట్యాగింగ్ చేసి వాటికి యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ మొక్క యొక్క ఉపయోగాలను కూడా విద్యార్థులకు తెలిసే విధంగా ఆ మొక్కలన్నింటికి కూడా క్యూఆర్ కోడ్లను ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ వీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్న శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా ఉపాధ్యాయులందరి సమక్షంలో ఈ కార్యక్రమం చాలా అందంగా చేయడం జరిగింది. అలాగే గ్రామ వీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. విద్యార్థులతో ప్రజలకు అవగాహన కల్పించి పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళాలి. ధన్యవాదాలు.